నేను మీ తనికల వెంకపని. గత కొన్ని నెలలుగా కొంతమంది నన్ను అడిగారు, ఎందుకు మీరు 2019-24లో 2019కి ముందు కూడా క్షేత్రస్థాయిలో ప్రతి గ్రామంలో మీరు తిరిగారు, ఎందుకు ఈ మధ్యన తగ్గించారు గ్రామాలు తిరగడం అంటే? నా సమాధానం ఒకటే, నేను అక్కడ రాలేకపోవచ్చు, కానీ ప్రజలకు ఎప్పుడు దగ్గరలోనే ఉన్నాను. ఎందుకంటే నేను ప్రతి సమస్యని డీటెయిల్గా స్టడీ చేస్తూ కర్నూలు మన కలెక్టర్ గారితో చాలా సమయం స్పెండ్ చేశాం, ఉన్నత అధికారులతో మనకు చాలా టైం స్పెండ్ చేశాం, విజయవాడలో కూడా మనం ఉన్న స్టేట్ టీమ్స్తో చాలా స్పెండ్ చేయగలిగాం. అందులో భాగంగానే ముఖ్యంగా మీరు చూసుకుంటే గత 2 ఇయర్స్లో సీసీ రోడ్లతో పాటు బీటీ రోడ్లతో పాటు ప్రతి రోడ్లని మీరు 10 సార్లు ప్రయారిటైజ్ చేస్తాను. అందులో భాగంగా మీరు చూడగలిగితే మిగతా కాన్స్టిట్యూన్సీల కన్నా అట్లీస్ట్ మన కాన్స్టిట్యూయెంట్స్లో ఈవెన్ ఎమ్మెల్యేల గారు మనమే చొరవ తీసుకొని, ఎందుకంటే ఎనివే మనకున్న ఎమ్మెల్యే అసెంబ్లీకి వెళ్ళడు ఆల్రెడీ మాట్లాడుతుంది కాబట్టి మేమే దాన్ని చొరవ తీసుకొని ఎమ్మెల్యే ఉన్న చోట కంటే ఈవెన్ ఫర్దర్గా బెటర్గా చేసేటట్లు మేము చేసాం. ఆల్రెడీ మీరు కావాలని చూసుకోండి. ఇప్పుడు మొదటగా నేను నెక్స్ట్ ఇమీడియట్ మన ఫోకస్ ఏంటి? డ్రింకింగ్ వాటర్. ఎందుకంటే ప్రతి గ్రామానికి మనకు ఆలూరు నియోజకవర్గంలో 6 మండలాలు 126 గ్రామాల్లో ప్రతి గ్రామానికి తాగునీరు, ప్రతి ఇంటికి తాగునీరు ఇచ్చే విధంగా మనకు చేయగలగాలి. అదే మన నెక్స్ట్ ఇమీడియట్ గోల్. అందులో భాగంగా ఇమీడియట్గా ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి, మనకున్న సోర్సెస్ ఏంటి కదా అందరికి తెలిసింది. నేను కొత్తగా చెప్పేది ఇంకా అప్పుడున్న ఎల్ఎల్సీ నుండి మనం పొలగుంద హాలరీ చెప్పగలిగితే పాటు ఇక్కడ ఉన్న హెచ్ఎల్సీ నుండి కానీ మనకు పల్లిపాల రిజర్వాయర్ గారు మనకు దేవనకొండ నెక్స్ట్ హాస్పిటల్ కనెక్టివిటీకి తీసుకురాగలిగితే మాత్రం తప్పకుండా అట్లీస్ట్ ఉన్న ప్రాథమికంగా మనం డ్రింకింగ్ వాటర్ సాల్వ్ చేయవచ్చు. ఆఫ్కోర్స్ ఇట్ హ్యాస్ టు బి స్టోర్డ్. వాటర్ స్టోర్ చేయగలిగితే మనం చేయగలుగుతాం. సో మనకి ఇప్పుడున్న ప్రపోజల్స్లో దాదాపుగా వాటర్ గ్రిడ్ ద్వారా 799 కోట్లతో మనకి జల్ జీవన్ మిషన్ మీద నెక్స్ట్ 2 ఇయర్స్లో 3 ఇయర్స్లో చేయాలని ప్రపోజల్స్లో ఇవన్నీ చేయని అన్ని గ్రామాలకు వాటర్ సప్లై చేసిన ఉంది. బట్ అందులో చేయడానికి సమయంతో కూడుకున్న పని, బడ్జెట్తో కూడుకున్న పని కాబట్టి అందులో నేనేమనుకున్నానంటే అందుకే చాలా వరకు అధికారులతో స్పెండ్ చేసిన తర్వాత నేను ప్రత్యక్షంగా గ్రౌండ్ రియాలిటీ ప్రజలతో మాట్లాడిన తర్వాత జర్నలిస్టుతో మాట్లాడిన తర్వాత జన సైనికులతో మాట్లాడిన తర్వాత సో అట్లీస్ట్ మనకు ప్రతి మండలానికి ఒక సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఉంది, వాటర్ని మనం సప్లై చేయగలిగి తర్వాత పైప్ లైన్ కనెక్షన్స్గా మనం ఎక్స్టెండ్ చేయగలిగితే అట్లీస్ట్ ప్రాథమికంగా మనకు 100 గ్రామాలకు పైన తాగునీరు ఇబ్బందిలో ఉన్నాం కాబట్టి దాన్ని ఇమీడియట్గా సాల్వ్ చేయొచ్చు. సో అందులో భాగంగానే మళ్ళీ నేను ఒక షార్ట్ టర్మ్ విచ్ ఈస్ కనెక్టెడ్ టు ద లాంగ్ టర్మ్ ప్లాన్, అంటే మనకున్న గ్రిడ్కి భవిష్యత్తులో కనెక్ట్ అయ్యే విధంగా షార్ట్ టర్మ్గా ఏ విధంగా చేయాలని 100 కోట్ల పైన మళ్ళీ ప్రపోజల్తో నేను గత 2 డేస్ బ్యాకే మళ్ళీ నేను విజయవాడలో 2 డేస్ నుంచి టైం స్పెండ్ చేసి అందరికి ఎక్స్ప్లెయిన్ చేసి నేను ఇవ్వగలిగాను డేటా. ఆ డేటా కూడా మీకు త్వరలోని అధికారులు కూడా పంపిస్తారు కర్నూలు డిస్టిక్లో. ఈవెన్ ఇక్కడ ఉన్న అధికారులతో నేను ఆల్రెడీ చాలా సమయం స్పెండ్ చేశాను. సో తప్పకుండా ఇలా సాల్వ్ చేయగలిగితే అట్లీస్ట్ నెక్స్ట్ 1 ఇయర్ 2 ఇయర్స్లో మనం ప్రపోజల్ సక్సెస్ఫుల్ చేయగలిగితే అట్లీస్ట్ డ్రింకింగ్ వాటర్ ఇచ్చిన వాళ్ళం అవుతాం కాబట్టి అందుకే నేను దాని మీద స్టడీ చేయగలుగుతాను. సో ఫర్దర్గా ఎప్పుడైతే మనకు త్వరలోనే కొన్ని మళ్ళీ అప్డేట్స్ స్టడీ చేసిన తర్వాత నేను గ్రామానికి వచ్చేసి తప్పకుండా మనం ఏం చేయగలిగాం బీయింగ్ పార్ట్ ఆఫ్ ఎన్డీఏ. ఒకప్పుడు మనం 2019-24 క్వశ్చన్ చేసినప్పుడు ఈరోజు మనం పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏ విధంగా అకౌంటబిలిటీ తీసుకొచ్చాను. సో నేను అకౌంటబిలిటీ అంటే ఏదో మనకి కరప్షన్ చేస్తూ లేకపోతే ఏదో ప్యాకెట్ పబ్బులు నడుపుతూ ఏదో ఇసుక మాఫీ చేస్తూ తర్వాత లేకపోతే రేషన్ మాఫీ చేసి అలాంటి రాజకీయం జనసేన పార్టీది కాదు. అందుకు నేను ఇప్పుడు చేయలేదు కూడా. సో తప్పకుండా మేము కమిటెడ్గా ఉన్నాము, డ్రైవ్ చేస్తాము, రిజల్ట్ ఇస్తాము, ప్రజలతో కూర్చొని మాట్లాడతాము. సో అందుకే ఆ విధంగా స్టడీ చేయగలుగుతాను. సో అందుకే నేను ఇవాళ నెక్స్ట్ వీక్ కూడా వస్తాను, మళ్ళీ కొన్ని గ్రామాలు తిరుగుతాము. అందులో ఇది కొంచెం టైంతో కూడుకున్నప్పుడు కానీ బట్ డెఫినెట్ విత్ ఇన్ నెక్స్ట్ 2 ఇయర్స్లో సాల్వ్ అనేది మన ప్రయారిటీ. అందుకు ప్రణాళికలు రూపొందించాం, దానికి టీమ్స్ వర్క్ చేస్తున్నాం. ఈవెన్ ప్రత్యక్షంగా నేను కూడా ఆల్రెడీ మన డిప్యూటీ సీఎం సూచనల మేరకు లాస్ట్ టైం నేను కలిసినప్పుడు కూడా కర్నూలు కలిసినప్పుడు కూడా ఆయన కొంతమంది అధికారులు చెప్పినారు, వారు కూడా నాకు కాల్ చేశారు, రిపోర్ట్స్ ఇచ్చారు నేను ఆల్రెడీ. సో ఈవెన్ పలుమార్లు నేను విజయవాడలో కూర్చొని కూడా డేటాను సబ్మిట్ చేయగలిగాను. నేను డేటా ఇచ్చాను లేదు మీరు కర్నూలు కలెక్టర్ ఆఫీస్లో కనుక్కోవచ్చు, విజయవాడలో కనుక్కోవచ్చు. నేను ఏంటంటే రిజల్ట్ వచ్చిన తర్వాత మాట్లాడాలని వ్యక్తి తప్పకుండా దానికి కమిట్ అయ్యి ఉన్నాను, చేస్తాము కూడా. సో మీరు ప్రజల కోఆపరేషన్ ఉంటే తప్పకుండా ఒక జెన్యూన్ రాజకీయాలు, ట్రాన్స్పరెన్సీ రాజకీయాలు తీసుకో ఎందుకంటే మూసపోయిన రాజకీయాలు మార్చాలనేది మన గోల్. సో నేను దయచేసి కోరుకునేది అంటే మనకున్న యువతకి, జన సైనికులకి, ముఖ్యంగా ఎన్డీఏ నాయకులందరికీ కూడా
ఈ ఆలూరు నియోజకవర్గంలో ఏ గ్రామంలో తాగునీరు వచ్చినా ముందు వాటర్ ట్యాంకులతో మీరు సప్లై చేయండి. అధికారులతో మనం మాట్లాడతాం. ఫండ్ గురించి మీరు వరి కాకుండా ఏమైనా ఇష్యూస్ ఉంటే తప్పకుండా నేను దగ్గరుండి కూడా డిప్యూటీ సీఎం గారితో కూడా మేము మాట్లాడి ఆ ఇష్యూని సార్ట్ ఇట్ అవుట్ చేస్తాం. కాబట్టి ఇమ్మీడియట్గా మీరు ఎక్కడ ప్రాబ్లం అనిపించినా ముందు వాటర్ ట్యాంకులు పెట్టి వాటర్ సప్లై చేయండి. సొల్యూషన్ గురించి మనం తప్పకుండా నెక్స్ట్ 1 or 2 yearsలో ఏ విధంగా మనం నెక్స్ట్ సమ్మర్కి వచ్చేందుకు సాల్వ్ చేయగలగాలి. డబుల్ ఇంజన్ సర్కార్ యొక్క కమిట్మెంట్ జనాలు పెరిగాలి. అక్కడ సెంట్రల్లో మన పిఎం నరేంద్ర మోడీజీ గారు, మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు, ఆయన యొక్క అడ్మినిస్ట్రేటర్తో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్యాషనేటెడ్గా చేస్తూ అందరూ కలిసి చేస్తున్నాము. కాబట్టి ఈజ్ అ పార్ట్ ఆఫ్ అవర్ గవర్నమెంట్. బట్ ముఖ్యంగా మన జనసేన టీం నుంచి చెప్పేది ఏంటంటే, సో వీఆర్ పార్ట్ ఆఫ్ అవర్ డిప్యూటీ సీఎం మినిస్ట్రీస్. డెఫినెట్లీ మనం దాన్ని మనం ప్రొయాక్టివ్గా ముందుకు తీసుకొని ఈవెన్ అందులో భాగంగా కొన్ని ఓవర్ ట్యాంకులు పడిపోయినాయి నా దగ్గరకు వచ్చిన పెట్టుబడి ఈవెన్ ఆలూరు మండలంలో కూడా కొన్ని చోట్ల ఈవెన్ పైప్ లైన్ కనెక్షన్ చాలా ఇబ్బంది వచ్చినా దాన్ని కూడా సార్ట్ అవుట్ చేయాలని నేను చెప్పాను. సో ప్రతి ఇష్యూని నేను చొరవ తీసుకొని ముందుకు తీసుకెళ్తున్నాను. కాబట్టి జస్ట్ వెయిట్ అండ్ సీ. తప్పకుండా రిజల్ట్స్ ముందుకు వస్తాం, ప్రజల దగ్గరికి వస్తాం, ప్రజల దగ్గరికి మాట్లాడతాం. ఎందుకంటే మనం ఓటు అడగాలంటే మన అకౌంటబిలిటీ, మనం ఏం చేసామని ప్రజలకు చెప్పాలి. అదే నేను పేపర్లకు ఫోజులు ఇచ్చే వ్యక్తిని కాదు, ఫోటోలకు ఫోజులు ఇచ్చే వ్యక్తిని కాదు. సో దయచేసి ఒక ఆలూరు నియోజకవర్గంలో రెవల్యూషనరీ థింకింగ్ రావాలని నేను యువతను కోరుకునేది ఒకటే, జెన్జీని కోరుకునేది ఒకటే. మీరు ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామాల్లో దాదాపుగా 1905 తర్వాత మీరు పుట్టిన వాళ్ళు చాలా మంది, అసలు 90s తర్వాత పుట్టిన వాళ్ళు చాలా మంది గారి 2000 పుట్టిన జెన్జీ కావచ్చు, 90s తర్వాత ఉన్న ఈవెన్ మీరు కూడా ఎంతో స్టడీ చేయగలిగారు. కానీ ఈరోజు మీరు గ్రామాల్లో దండి పనికిరాని కొంతమంది నాయకులు తీసుకొని వచ్చేసి మీరు నాయకులను చలామణి అవుతుంటే ఈరోజు మీరు అకౌంటబిలిటీ ప్రశ్నించకపోతే రిజల్ట్ ఎప్పుడు వస్తాయి ఈరోజు మీరు? సో పని చేయగలగాలి, మనం పని చేపించగలగాలి. సో కాబట్టి ప్రజలకి ఇబ్బంది కలిగించే ఏ రాజకీయం నేను ఈవెన్ ఎన్డీఏ కుటుంబంలో ఉన్న కొంతమంది చేసినా కూడా, ఈవెన్ తెలుగుదేశం తప్పులు చేసినా కొన్ని సరిపోకపోవచ్చు. నిజంగా కొన్నిసార్లు నాకు కొంతమంది ఇబ్బంది, ఈవెన్ కళ్యాణ్ సార్ చెప్పినట్టు కూడా మాకు కూడా కొన్నిసార్లు ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే నేను కొన్ని మోసపోయిన రాజకీయాలు నేను నాట్ యాక్సెప్ట్ యాక్చువల్లీ. కానీ ఆ తప్పులు ఏమైనా ఉన్నా కూడా సర్దిద్దుకుంటారని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సో దాన్ని కూడా నేను తప్పకుండా చెప్తాను. మన వైకుంఠం ఇన్ఛార్జి, మన టీడీపీ ఇన్ఛార్జి వర్యులు శ్రీమతి వైకుంఠ జ్యోతి మేడం గారు చెప్తాను. ఏదైనా తప్పులుంటే తప్పకుండా తప్పులుంటే మనకు చెవులు చెప్పుకోవాలి, చెడు చెవులు చెప్పుకోవాలి, మంచి 10 మందికి చెప్పుకోవాలి. కాబట్టి ఆ ఇష్యూస్ని కూడా షార్ట్ అవుట్ చేసి నేను ప్రజలకు తీసుకెళ్తాను. కానీ కమిట్మెంట్తో ముందుకు తీసుకెళ్తాను. సో తప్పకుండా మీ వెంకప్ప అనే వ్యక్తి ఇప్పుడు కూడా ఆలూరు నియోజకవర్గంలో చేయూతని ఇవ్వడం తప్ప చేయి చాప ఒక దగ్గర అడగడం తీసుకోవాలి. ఇది గుర్తుపెట్టుకొని ఒక ఆలూరు నియోజకవర్గానికి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలి. ఫస్ట్ ఒక మంచి లీడర్షిప్ని తయారు చేయగలిగాలి. ప్రతి గ్రామంలో అనేది గ్రామ స్వరాజ్యాలు తీసుకురావాలి, అకౌంటబిలిటీ తీసుకురావడానికి మన లక్ష్యం. దాని విధంగా ప్రయాణిద్దాం. ఎవరో చిల్లర నాయకులు, ఎవరో పనికిరానోడు, వాడి సగం తెలిసినోడు జర్నలిజంతో అందరుగా చాలామంది మిత్రులు ఉన్నారు నాకు. ప్రతి ప్రింట్ మీడియాలో నాకు ఈనాడులో మంచి మిత్రులు ఉన్నారు, ఆంధ్రజ్యోతిలో ఉన్నారు, సాక్షిలో ఉన్నారు, ప్రతి ప్రజాశక్తిలో కానీ అందరూ నాకు మంచి మిత్రులే ఉన్నారు. సో ఎవరో చిన్న చిన్న కూడా మన గురించి ప్రశ్నించే మన గురించి టైం వేస్ట్ అవుతుంది. మనకు చాలా క్లారిటీగా ఉంది ఎలా మన విజన్ ముందుకు తీసుకురాగలుగుతాను. సో మీరు కూడా మన యొక్క కమిట్మెంట్స్ని, మన యొక్క డెవలప్మెంట్ని ప్రజలకు పరిచయం చేయండి, ప్రజలకు తీసుకెళ్ళండి. నేను కోరుకునేది, ప్రతి జనసైనికులు కోరుకునేది అదే. ఒక వ్యక్తి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చాలా అంకిత భావంతో, కమిట్మెంట్తో, కరప్షన్ లేకుండా తన శాఖలు ఎంత ఎఫెక్ట్గా పనిచేయగలుగుతున్నారో ఈరోజు ప్రజలందరికీ తెలుసుకోగలగాలి, చేయగలగాలి. దిస్ షుడ్ బికమ్ ఎ బెస్ట్ కేస్ స్టడీ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ ద స్టేట్స్. సో నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ ద నెక్స్ట్ గవర్నమెంట్స్ కూడా. సో ఆ విధంగా మన ఫౌండేషన్ తీసుకుని ముందుకు తీసుకుని కోరుతూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్.